హాయ్ అండి. ఈరోజు కథ పునర్వివాహం పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, పెళ్ళైన కొత్త జంట వారం పాటు సంతోషంగా ఊటీలో గడిపి తిరిగి వస్తారు. ఒక మంచి రోజు చూసి రాఘవయ్య గారు, శారదమ్మ సంధ్యను అత్తగారింటికి పంపుతారు. అటు నందన్రావు, రాధమ్మ కొత్త కోడలికి దిష్టి తీయించి ఆనందంగా ఆహ్వానిస్తారు. రాధమ్మ, నయన ప్రతాప్, సంధ్యకు పైనున్న గదిని చూపించు. ప్రతాప్ సరే అని చెప్పి సంధ్య వైపు తిరిగి కన్ను కొడతారు. సంధ్య సిగ్గుపడుతుంది. ప్రతాప్ సంధ్యను తన గదిలోకి తీసుకుని వెళ్తాడు. సంధ్య గదిని పరిశీలిస్తూ చాలా బాగుంది మీ గది అని వెళ్ళి అద్దం ముందు నిలబడుతుంది. అంతలో ప్రతాప్ ఇది నా గది కాదు, మనది అని సంధ్యను వెనుక నుండి కౌగిలిలో బంధిస్తాడు. అంతలో శ్రావ్య కాలేజీ నుండి వచ్చి సరాసరి తన అన్న రూంలోకి వచ్చి ఇంకా మీరు మీ రొమాన్స్ ఆపుతారా, ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉంది అని కళ్ళు మూసుకుంటుంది. అంతలో సంధ్య ప్రతాప్ తేరుకొని దూరంగా జరుగుతారు. ప్రతాప్ శ్రావ్య చెవి మెల్లిపెట్టి ఏ కోతి, తలుపు కొట్టి లోపలికి రావటం తెలియదా అని అడుగుతాడు. అప్పుడు శ్రావ్య తలుపు మూసి ఉంటే కదా కొట్టి రావటానికి, తెరిచి ఉంది కాబట్టే వచ్చేశాను అని చెప్తుంది. వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న సంధ్య నవ్వుకుంటుంది. అంతలో ప్రతాప్కి ఆర్మీ నుండి కాల్ వస్తుంది. ఎమర్జెన్సీ అని, ఇక డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని. ఈ విషయం అక్కడున్న శ్రావ్యకు చెప్పాడు. ఈ విషయం శ్రావ్య తల్లిదండ్రులకి చెప్పడానికి కిందకు వెళ్ళిపోతుంది. సంధ్య ముఖంలో ఒక్కసారిగా ఆనందం పోయి బాధ కనిపిస్తుంది. ఇది గమనించిన ప్రతాప్ సంధ్యకు హత్తుకొని ఏ పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు, మన దేశం కోసమే కదా ఇదంతా, నువ్వు గర్వపడాలి అని నుదుటి మీద ముద్దు పెట్టాడు. సంధ్య మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వుతూ అయితే సరే మీ బట్టలు ప్యాకింగ్ చేయటం మొదలు పెడతా అని ప్యాకింగ్ చేయటం మొదలు పెడుతుంది. రెండో రోజు రైల్వే స్టేషన్ దగ్గర నందన్రావు, రాధమ్మ, రాఘవగారు, శారదమ్మ, శ్రావ్య, సంధ్య, రాజు, రవి అందరూ ప్రతాప్కి సెండాఫ్ ఇవ్వడానికి వస్తారు. అంతలో ప్రతాప్ వెళ్లాల్సిన రైలు వస్తుంది. సంధ్య ప్రతాప్ని హత్తుకొని ఏడుస్తుంది. తన మనసులో బాధగా ఉన్నా పైకి చెప్పలేకపోతుంది. అప్పుడు ప్రతాప్ నేను వచ్చేస్తా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి సంధ్య నుదుటి మీద ముద్దు పెట్టి రైలు ఎక్కుతాడు. అందరూ కలిసి ప్రతాప్కి సెండాఫ్ ఇస్తారు. ప్రతాప్ బయలుదేరతాడు. రైలు కనుమరుగయ్యే వరకు సంధ్య అటువంకే బాధగా చూస్తూ ఉండిపోతుంది. వెళ్ళిన 2 రోజుల తర్వాత కాల్ చేసిన ప్రతాప్ మళ్ళీ నెలైనా ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడంతో సంధ్యకు భయం వేస్తుంది. ఇంకొక వైపు నందన్రావు, రాధమ్మలు కూడా ఈ విధంగానే భయపడుతున్నారు. ఎప్పుడు వారానికి కాల్ చేసే ప్రతాప్ నెలైనా ఒక కాల్ కూడా చేయలేదని. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. నందన్రావు గారు డోర్ తెరవడానికి వెళ్తారు. కానీ సంధ్య మనసులో ఏదో బాధ అలజడిగా అనిపిస్తుంది. తలుపు తెరవగానే 2 ఆర్మీ ఆఫీసర్లు వెనకాల ఒక పెద్ద బాక్స్లో 4 ఆఫీసర్స్ ఉంటారు. ఆర్మీ ఆఫీసర్ నందన్రావు గారితో సారీ సార్, బార్డర్లో జరిగిన యుద్ధంలో ఒకరిని కాపాడబోయి ప్రతాప్ వీరమరణం పొందాడు అని చెప్పి సెల్యూట్ చేసి బాక్స్ ఆయనకు చూపిస్తారు. ఆ మాట వినగానే నందన్రావు ఒకేసారిగా బాధతో తలుపుకు జారిపోతాడు. అంతలో సంధ్య, శ్రావ్య, రాధమ్మలు బయటకు వస్తారు. ఆ మాటలు విని శ్రావ్య, రాధమ్మలు బోరున విలపిస్తారు. కానీ సంధ్య షాక్తో బొమ్మలా నిలబడిపోతుంది. రాఘవ గారు కుటుంబం అక్కడికి వస్తుంది. కూతుర్ని చూడగానే రాధమ్మ కూతుర్ని హత్తుకొని ఏడుస్తుంది. కానీ సంధ్య కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాదు. తను షాక్లోనే ఉండిపోతుంది. అందరూ రావడంతో బాధతోనే జరగాల్సిన కార్యక్రమాలు జరుపుతారు. 3 రోజులైనా సరే సంధ్య పచ్చి మంచినీళ్లు కూడా తాగదు. శ్రావ్య అన్నం తీసుకువస్తుంది సంధ్యకు తినిపించడానికి. శ్రావ్య, వదినా అన్నం తిను వదినా, నువ్వు అన్నం తిని 3 రోజులైంది, ప్లీజ్ కొంచెమైనా తిను అని చెబుతుంది. కానీ సంధ్య మాట్లాడదు. శ్రావ్య, కనీసం మాట్లాడు వదినా, ఏమైనా మాట్లాడు, 3 రోజుల నుంచి ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు, అన్నయ్య కోసం ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలేదు, స్పృహలోకి రా వదినా, ప్రతాప్ అన్న ఇంక లేడు, అందరూ ఇంట్లో బాధపడుతున్నారు, కానీ నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలాగా వదినా అని సంధ్యను హత్తుకొని ఏడుస్తుంది. సంధ్యలో కదలిక వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. శ్రావ్య సంధ్యను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. అంతలో రాధమ్మ వస్తుంది. కోడలిని చూడగానే ఆవిడ మనసు తరుక్కుపోతుంది. శ్రావ్య చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు శ్రావ్య, వదిన ఏడుస్తుంది అమ్మా, తనని ఓదార్చో అమ్మా అని చెప్తుంది. కానీ రాధమ్మ తనని ఏడవని, బాధంతా పోయే వరకు ఏడవని అని చెప్తుంది. మళ్ళీ శ్రావ్య రాత్రి భోజనం తీసుకొని సంధ్య రూమ్కి వెళ్ళి చూడగా సంధ్య స్పృహ తప్పి నేలపై పడి ఉంటుంది. శ్రావ్య కంగారుగా నందన్రావు, రాధమ్మలను పిలుస్తుంది.
సంధ్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసి నందన్ రావు రాఘవరావు గారికి ఫోన్ చేసి చెప్తారు. రాఘవరావు గారు కుటుంబంతో సహా హాస్పిటల్కి వస్తారు. అంతలో సంధ్యను చెక్ చేసి డాక్టర్ బయటకి వస్తారు. రాఘవరావు గారు, డాక్టర్, మా అమ్మాయికి ఏమైంది డాక్టర్ అని అడుగుతారు. డాక్టర్, ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో స్పృహ తప్పింది. సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తాం. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అందరూ ఆ మాట విని సంతోషించాలో బాధపడాలో తెలియక మనసులో బాధపడుతుంటారు. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.